వికారాబాద్ డిగ్రీ కళాశాల సందర్శించారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. కమిషన్ సభ్యులతో కలిసి ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను పరిశీలించారు. కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్, అధ్యాపకులతో సమీక్ష జరిపారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని, దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాల లోపమేనని గుర్తించారు. జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో భవనాల కొరత, అవసరమైన సదుపాయాల లేమి కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ముఖ్యంగా జూనియర్ కళాశాలలకు సరైన భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన భవనాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఆకునూరి మురళి. అలాగే దోస్త్ నోటిఫికేషన్ ప్రక్రియలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని గుర్తించి సవరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు ఆకునూరి మురళి. విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రోత్సాహం కోసం విద్యా కమిషన్ నిరంతర కృషి కొనసాగిస్తుందని చైర్మన్ ఆకునూరి మురళి హామీ ఇచ్చారు. Citing their agents how to manage their family finances, how to manage their expenses, or how income and everything. గవర్నమెంట్ బీసీ రెసిడెన్షియల్ కాలేజ్ ఇవన్నీ కూడా విజిట్ చేసి అర్థం చేసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ. సో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి తయారు చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా అంటే ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా, సో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నవి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి, సో ఎట్లా వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ దోస్త్ వల్ల లోకల్గా సీట్ ఎక్కడ కరెక్ట్ మేము కూడా గమనించాము. ఇది దోస్త్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ పాలసీ కానీ, సో దాంట్లో ఈ ఇష్యూస్ బాగా కనబడుతున్నవి. సో ముఖ్యంగా చాలా మంది పిల్లలు అంటే మెజారిటీ పిల్లలు సిటీకి రావడానికి ఉత్సాహం చేస్తారు. ఆ సిటీకి రావడం వలన అక్కడ సిటీలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోకపోవడము, అక్కడ హాస్టల్ సరిపోకపోవడము, ఇలాంటి విషయం కూడా మేము చూడడం జరిగింది. సో దాంతో మనకి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు స్ట్రెంత్ బాగా పడిపోవడం కూడా మేము చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మేము కన్సర్న్ అధికారులతో మాట్లాడి సో ఈ పాలసీలో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అవును, జూనియర్ కాలేజీలో యాక్చువల్గా జూనియర్ కాలేజ్ కాదు, డిగ్రీ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇక్కడ జూనియర్ కాలేజీలో చాలా మంది పిల్లలు ఉన్నారు, 600 మంది పిల్లలు ఉన్నారు, సఫిషియంట్ మౌలిక సదుపాయాలు లేవు. సో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి డెఫినెట్గా 100% సార్ట్ అవుట్ చేస్తాము. ముఖ్యంగా జూనియర్ కాలేజీలో పిల్లలు చూసాం కదా మనము, చాలా ఎక్కువ మంది పిల్లలు పాపము ఆ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్లో క్లాసెస్ రన్ చేస్తున్నారు. ఇది చాలా సింపుల్ విషయం గవర్నమెంట్కి యాక్చువల్గా. సో ఇది మేము తప్పకుండా కూడా ఇది పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, గెస్ట్ లెక్చరర్స్కు 8 months నుంచి సాలరీస్ రాబోతుంది. అవును, అది కూడా ఇందాక మా దృష్టి తీసుకొచ్చాను. మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు. సో దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవి. మేము దానికి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేయాల్సింది అది చేసేది ముందు చేస్తే అయిపోతుంది కదా. సో సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు శాంక్షన్ ఇవ్వకపోవడం ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఇవి కూడా మా దృష్టికి వచ్చినవి.